అందరికి నమస్కారం. నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. నిన్న ఏదైతే తిరుమలకు సంబంధించిన ఒక ఘటన జరిగిందో అది నిజంగా చాలా బాధాకరం. ఆల్రెడీ ఒక 6 మంది చనిపోయినారు. పదుల సంఖ్యలో వేరే హాస్పిటల్లోనూ చాలా దయనీయ పరిస్థితుల్లో గాయాలతో ఇబ్బంది పడుతున్నారు. అయితే దీని వెనకాల ఏదైతే సంఘటన జరిగిందో దీన్ని కొత్త బిచ్చిగాళ్ళు మాదిర ఆల్రెడీ అంటే పాత సీసాలో కొత్త ఊరిగాయి అంటారు కదా, ఆ విధంగా పాత సీసా, ఆ వైసీపీ అనే పాత సీసా, దాంతోపాటు సిపిఐ సిపిఎంలకు సంబంధించిన కొద్దిమంది నాయకులు కూడా రోడ్లపైకి వచ్చి ఇన్నాళ్ళు వెయిట్ చేశారు. కానీ వాళ్ళకు ఏ ఒక్క అవకాశము ఇప్పటి వరకు రాలా. వాళ్ళ అదృష్టం వాస్తవంగా చెప్పాలంటే ప్రజలందరి దురదృష్టము, కర్మకాలి ఒక దయనీయ ఘటన ఒకటి జరిగింది. దానికి సంబంధించి వాళ్ళందరూ రోడ్లపైకి వచ్చి మీడియాతోనూ రకరకాలుగా మాట్లాడుతున్నారు. అదే ఒక ఎంపీ స్థాయిలో ఉండే ఒక వ్యక్తి, వైసీపీకి సంబంధించిన అతను కావచ్చు, మరియు బోమన్ కరుణాకర్ రెడ్డి కూడా మీడియాకు వచ్చి లైవ్ పెట్టి రకరకాలుగా ఈ యొక్క కూటమి ప్రభుత్వం గురించి ప్రేలాపాలు వెళ్తున్నాడు అనమాట. అయితే దీనికి సంబంధించి దీంట్లో ఎవరిది తప్పు, దాంట్లో లొసుగులు ఏమున్నాయి, దాన్ని మీ ముందు క్లియర్గా వివరించాలనుకోండా. తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క దైవం శ్రీ వెంకటేశ్వర స్వామితో ఆల్రెడీ ఒక వ్యక్తి పెట్టుకున్నాడు. 7 కొండలు ఉంటే దాంట్లో ఒక కొండ నామరూపాలు లేకుండా చేద్దాం అనుకున్నాడు ఆ రోజున. అయితే ఏమైందో మనం అందరం చూసాం. తర్వాత ఈ యొక్క దేవుడి పైన ఏ రోజు భక్తి లేనటువంటి ఆ పార్టీ యొక్క అధినేత కనీసం డిక్లరేషన్ ఇచ్చి తిరుమలలోకి దేవుడి దర్శనానికి వెళ్ళాలంటే అది ఒళ్ళు బరువో లేకుండా ఉంటే ఆయన యొక్క మానసిక పరిస్థితి బాగలేకనో హిందూ మతం అనే పేరు ఎత్తుకోవడానికి ఆయనకు ఒళ్ళు జుబుక్సాకరంగా ఉంటుందో ఏమో, దానికి జోడీగా దానికి రిప్లేస్మెంట్గా మానవత్వం అనే ఒక టాపిక్ తెచ్చాడు. ఇది నిజంగా సపరేట్ సబ్జెక్ట్ కావచ్చు కాక. అయితే దేవుడి పేరు మీద ఈరోజు ఏదైతే కావాలని కూటమి ప్రభుత్వాన్ని ఒక బూచిగా చూపించి చేస్తున్నారో అది చాలా అంటే చాలా తప్పు. ఆల్రెడీ మనం చెప్పాం కదా, దేవుడితో పెట్టుకున్న వాళ్ళు ఏమైందో ఆ గతి. అదేవిధంగా ఇప్పుడున్నటువంటి వైసీపీ అధినేత అదే కోవలో ముందుకెళ్తున్నాడు. సో చాలామంది రోడ్లపైకి వస్తున్నారు కదా, అదేవిధంగా మీడియా పరంగా మాట్లాడుతున్నారు కదా, వాళ్ళకి ఏం జరిగిందో క్లియర్గా ఒకసారి చెప్తున్నా వినండి. నిన్న బైరాగపట్టేడు దగ్గర పద్మావతి పార్క్ అక్కడ వైకుంఠ ద్వార దర్శనం నిమిత్తం టోకన్లు జారీ చేస్తూ ఉన్నారు. అక్కడ ఒక వృద్ధురాలు ఎక్కువ మంది భక్తులున్నందున ఊపిరాడక చాలా బాధపడతా ఉంటే అస్వస్థతకు గురవుతుందని చెప్పి ఆవిడని బయటికి తీసుకొద్దామని చెప్పి ఆ గుంపులో నుంచి బయటికి తీసుకొస్తా ఉన్నారు. ఆ టైంలో ఎప్పుడైతే డోర్ ఓపెన్ చేశారో ఆవిడ కోసం, చాలామంది భక్తులు ఉంటారు కదా, మనం దర్శనానికి వెళ్తాను ఉంటాం, మనకు తెలుసు ముందర ఏం జరిగేది మనకు తెలీదు. వెనకల డోర్ తెరిచినారా అని చెప్పి కొంచెం ఆ రెగ్యులర్ మోడ్ స్పీడ్గా భక్తుల్ని తోపులాట ఎక్కువైపోయింది. ఏది డోర్ తెరిచినారని చెప్పి కేవలం ఒక మహిళ కోసం, వృద్ధురాల కోసం ఆ డోర్లు ఓపెన్ చేసినారు. ఆ తొక్కిసలాట్లో అనుకోకుండా ఈ ఘటన జరిగిపోయింది. ఎక్కువ మంది చనిపోయినారు. అది పూర్తిగా ప్రభుత్వ బాధ్యత అని చెప్పి ప్రతిపక్షాలు అంటున్నాయి. అయితే మనం గతంలో చూసాం, ప్రభుత్వ చేతల్లో కన్నా ప్రతి చోట ప్రతి మూల సెక్యూరిటీ ఉంటే, గతంలో కర్నూలులో మొదలుపెట్టినప్పుడు ఎవరు చంద్రబాబు నాయుడు గారు సభలు బిగించేసినప్పుడు ఎలక్షన్స్కి 1 సంవత్సరం ముందు జగన్మోహన్ రెడ్డి గారు తట్టుకోలేకపోయేవాళ్ళు. అతనికి పర్మిషన్ ఇవ్వడం కూడా ఎక్కడ ఇచ్చేవాళ్ళు, చిన్న చిన్న గల్లీలో ఇచ్చేవాళ్ళు పర్మిషన్, అక్కడ బహిరంగ సభలు నిర్వహించుకునేదానికి. ఆ రోజు కూడా 10 మంది 12 మంది వరుసగా 2 సభల్లోనూ అలా చనిపోతే దానికి కూడా టీడీపీ పైన రుద్దడానికి ప్రయత్నం చేశారు. ప్రభుత్వంలో ఉండింది ఏ పార్టీ? వైసీపీ. పూర్తిగా బాధ్యత ఎవరిది? వైసీపీది. పూర్తి బాధ్యత వైసీపీ తీసుకోవాలి. ఆ సెక్యూరిటీ అనేది వైసీపీ చేతల్లో ఉంటాయి. అయితే 2021 నుంచి ఈ యొక్క తిరుమలలో టోకన్లు జారీ చేస్తూ ఉన్నారు. పూర్వం బాబుగారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఈ టోకన్ల జారీ అంతా ఉండేది కాదు. 300 రూపాయలు టికెట్ల దర్శనం నిమిత్తం చాలామంది 2 రోజులు అట్లా వెయిట్ చేసేవాళ్ళు, ఆ రూట్లో వెళ్ళేవాళ్ళు దర్శనానికి. కానీ 2021 నుంచి టోకన్లు ఇష్యూ చేయడం మొదలుపెట్టి ఎక్కువ మంది భక్తులను ఆకట్టుకునేట్టుగా ప్రపంచవ్యాప్తంగా మేము వెంకటేశ్వర స్వామికి ఈ విధంగా చేస్తున్నాము అని ఈ యొక్క ఎచ్చులకు పోయి ఓవర్ హైప్ కోసం పోయి 2021 నుంచి జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన విధానమే టోకన్ల జారీ విషయం. కానీ దీన్ని మరింత మోడిఫై చేస్తూ బీఆర్ నాయుడు గారు ఈ మధ్య టీటీడీ బోర్డు చైర్మన్ అయినారు. రకరకాలుగా దాని యొక్క పటిష్టత కోసం ఆయన అహర్నిశలు కష్టపడుతూ ఉన్నాడు. అదేవిధంగా తిరుమలకి సంబంధించే వేలాది టన్నులు రకరకాల గలీజ్ పదార్థాలు, ఆ కవర్లంట, ఆ బాటలంట, ఆ యొక్క దరిద్రం అంతా నింపేసిపోయినారు గత వైసీపీ ప్రభుత్వంలో ఏ మాత్రం క్లీన్ చేయకుండా. అయితే బీఆర్ నాయుడు గారు శరవేగంగా దాన్ని క్లీన్ చేసే ప్రక్రియ కూడా మొదలుపెట్టినాడు. ఒక్కసారి మనం ఒక డేటా చూస్తే అర్థమవుతుంది. లాస్ట్ 5 ఏళ్లలో తిరుమలకు సంబంధించి పంది కొవ్వు వేరే వేరే రకాలతో
లడ్డూని తయారు చేసేవాళ్ళు. మనం అది లాస్ట్ 5 ఏళ్ళలో మనం లడ్డు పట్టుకుంటే అర్థమవుతుంది. కనీసం దాని నుంచి పూర్వం ఉన్నటువంటి సువాసనలు కానీ ఏ రకంగా వచ్చేది కాదు. అంటే వాళ్ళు కల్తీ నెయ్యి రకరకాలుగా వాడినారు. అందుకు 5 ఏళ్ళు బిఆర్ నాయుడు గారు తిరుమల దర్శనానికి అసలే వెళ్ళేవాడు గారు కాదు. 1-2 సార్లు పోయినాడు. ఆయనకు అర్థమైంది. చాలాసార్లు ప్రభుత్వానికి విన్నవించుకున్నాడు. రకరకాలుగా కంప్లైంట్ ఇవ్వడానికి ట్రై చేశాడు. వైసీపీ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో పట్టించుకోవాలి. ఎందుకంటే ఆ తిరుమల లడ్డు తయారీ విధానంలో కూడా ఆ నీల్ కుమార్కి సంబంధించిన ఫ్యాక్టరీలో నెయ్యి వాడతారు. అదేవిధంగా విజయసాయిరెడ్డికి సంబంధించిన ఫ్యాక్టరీలో నెయ్యి వాడుతున్నారు. ఈ యొక్క ఏదైతే తిరుమలలో కూడా అవినీతి చరిత్రగా నింపినారు వాళ్ళు. అయితే ఇవాళ పూర్తి బాధ్యత ప్రభుత్వాన్ని అంటున్న వాళ్ళకి నేను సూటిగా 2-3 ప్రశ్నలు వేస్తున్నా. గతంలో కచ్చులూరు గుర్తుందా? కచ్చులూరు దగ్గర బోటు ప్రమాదంలో 40 మంది ఇమ్మీడియట్గా చనిపోతే మీకు గుర్తునే ఉంటుంది. కావాలంటే విజువల్స్ తీసి చూసుకోండి. బాబు గారు అంటే అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు కదా, కనీసం అది అనుకోకుండా జరిగిన విషయంగా చూసారు కానీ దాని ప్రభుత్వం పైన నెట్టడానికి ప్రయత్నం చేయాల. అంటే దేవుడి దగ్గర ఇది జరిగినప్పుడు మీకు దేవుడే దొరికినారా రాజకీయం చేయడానికి? వేరేది ఏవి లేవా? ఇష్యూస్ ఏవి లేవా రాజకీయం చేయడానికి? అదేవిధంగా విజయసాయిరెడ్డికి సంబంధించిన కంపెనీ పాలిమర్స్, ఎల్జీ పాలిమర్స్కి సంబంధించిన కంపెనీలో అగ్ని ప్రమాదానికి గురై 13 మంది చచ్చిపోతే దాని కనీసం బాబు గారు వీళ్ళకి చేతకాదేమో గిని నాకు అర్థం కాలేదు. కనీసం రాజకీయం చేయాల, అది ప్రమాదంగానే చూశారు. అదేవిధంగా మనం చూసినట్లయితే జంగారెడ్డిగూడెంలో దాదాపు 41 మంది ఈ కల్తీ సారా తాగి అప్పటికప్పుడు ఉన్న పలంగా చచ్చిపోయినారు. దాన్ని కూడా కనీసం రాజకీయంగా చూడాల వీళ్ళు. ఇదే వీళ్ళే కన్నా రాజకీయంగా చూసింటే మీరు 5 ఏళ్ళు మీరు మసిలేవాళ్ళు కాదు. 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని మీరు ప్రేలాపాలు వెళ్తా ఉన్నారు కదా. ఇది మానవ తప్పిదము. అలా చూశారు కాబట్టి బాబు గారు మీరు ఇన్ని రోజులు కనీసం ఎక్సిస్ట్ అయినారు. కాబట్టి దీన్ని ప్రమాదంగా చూడాలనే కానీ అదే పనిగా ఇంటెన్షనల్గా ఏదో జరిగిందనో పెద్దది చేసి చూడకూడదు. కానీ ఎవరైతే అక్కడ చనిపోయినారో అదేవిధంగా గాయపడినారో వాళ్ళకి నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను. ధన్యవాదాలు.